హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా బైట్స్ సింపుల్ ఫుడ్ బిగ్ టేస్ట్. సండే వస్తే ఎప్పుడు చికెన్, మటన్, ఫిష్ అవేనా, వేరే నాన్ వెజ్ ఏమి ఉండదా? అందుకే ఈరోజు మన ఈ ఛానల్లో గోంగూర ఎండు రొయ్యల కర్రీ చూపిస్తున్నా. గోంగూర లవర్స్ ఎవరైనా ఉన్నారంటే మిస్ అవ్వకుండా చూడండి. స్పైసీ, ట్యాంగీ, ఫుల్ ఆంధ్రా స్టైల్లో సూపర్ టేస్టీ రెసిపీ. ఎండు రొయ్యల ఫ్లేవరు, గోంగూర సోర్ టేస్ట్ కలిస్తే మౌత్ వాటరింగ్ కాంబో. చూడండి ఆ టెక్స్చర్, ఆ కలర్ చూడండి. ఆల్రెడీ హంగ్రీగా ఉందా? హాట్ రైస్లో కలిపి తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ వీడియో చేశాను. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనం ఫస్ట్ గోంగూర లీవ్స్ తీసుకొని వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎండు రొయ్యలను తీసుకొని వాటిని చక్కగా నీట్గా ఫస్ట్ వాటర్లో నానబెట్టండి. అప్పుడు దానికి ఉన్న డస్ట్ అంతా పోతుంది. క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవన్నీ మసాలా దినుసులన్నీ మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఏ కర్రీకైనా ఇవి మస్ట్ అండ్ షుడ్ కదా. సో ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ ఏంటంటే ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. టొమాటోస్ని కూడా, టొమాటోస్ ఎక్కువ వద్దు, గోంగూర ఆల్రెడీ పులుపు ఉంటుందిగా, ఒక్కటి కట్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. కళాయిలో ఫస్ట్ వేయాల్సింది ఏంటంటే గోంగూర లీవ్స్ ఉన్నాయి కదా, అవి వేసి మగ్గబెట్టుకోవాలి. అసలు ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది. ఆ గోంగూర లీవ్స్ బాగా మెత్తగా ముద్దలాగా పేస్ట్గా, అంటే మనం మిక్సీ పట్టినంత పేస్ట్ లాగా మనం చేసుకుంటే కూర టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ జ్యూసీగా చాలా బాగుంటుంది. చూపిస్తున్నాను. అంత మెత్తగా పేస్ట్గా వచ్చే వరకు గరిటతో స్పూన్తో మెత్తగా అలా స్మాష్ చేస్తూ ఉండాలి. ఎక్కువ టైం ఏం పట్టదు. లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే బాగానే వస్తుంది. నెక్స్ట్ కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అవి చిటపటమనేంత వరకు వేడి చేసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకున్న, అందులో కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకున్నాం. అది వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ రా స్మెల్ పోయినంత వరకు వేపుకోవాలి. నెక్స్ట్ అందులో ఎండు రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నా కదా, ఆ ఎండు రొయ్యలను వేసి బాగా కలుపుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో పసుపు, కూరకు సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే ఆ పసుపు, ఉప్పు మొత్తం ఆ రొయ్యలకి, ఆనియన్స్కి మొత్తానికి పట్టేలాగా చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో అలా ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకోండి. కూరకు సరిపోయినంత. ముందే కారం వేసుకుంటే అడుగు మాడిపోతుందని కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం వేస్తున్నా. అందులో జీలకర్ర పౌడరు, ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు చూసారా మసాలా అంతా ఆనియన్కి, టమాటోస్కి బాగా పట్టింది. ఇప్పుడు అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ని, అది మిక్సీ పట్టకుండా ఓన్లీ హ్యాండ్తోనే మనం చేసేయచ్చు, అది వేసుకుని ఈ మసాలాలు, ఆనియన్స్, టమాటోస్, రొయ్యలు ఇవన్నీ ఆ గోంగూర పేస్ట్లో కలవడం కొంచెం కష్టం కదా. కొంచెం నెమ్మదిగా వాటిని నెమ్మదిగా కలుపుకుంటూ కోసేపు లిడ్ క్లోజ్ చేసి ఉంచండి. చూడండి ఇప్పుడు ఈ టైంలో కూరకు సరిపోయినంత వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వాటర్ అక్కర్లేదు. ఇది ఆల్రెడీ పేస్ట్లా ఉంది కాబట్టి జ్యూసీగా ఉంటుంది కాబట్టి కొంచెం లిటిల్ వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. కుక్ చేస్తున్నప్పుడు ఆ బబుల్స్ వస్తున్నాయి చూసారా, అలాగే ఆయిల్ సెపరేట్ అయినంత వరకు బాగా కుక్ చేసుకుంటే కూర చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూస్తూ ఉండండి ఎలా అయిపోయిందో. ఎంతో టేస్టీ అయిన గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ. గోంగూర టేస్ట్, రొయ్యల ఫ్లేవర్ కలిసి అమేజింగ్ కాంబినేషన్ అవుతుంది కదా గోంగూర ఎండు రొయ్యల కర్రీ. ఇప్పుడు హాట్ రైస్లో ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీని కలిపి మిక్స్ చేసుకొని తింటే మౌత్ వాటరింగ్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎప్పుడూ చికెను, మటను అవే తెచ్చుకొని కాకుండా
ఇలా ఇంట్లో ఉన్న వాటితో గోంగూర ఎండు రొయ్యలను కలిపి ఇలా కాంబినేషన్లో కూర చేసుకొని తింటే మన ఆంధ్ర స్పెషల్ అంటే ఏంటో తెలిసిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలాంటివి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి టేస్టీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి మన ఛానల్ రూపా బైట్స్ సింపుల్ ఫుడ్.